17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఇది మోషే చేస్తున్నటువంటి ప్రార్థన. ప్రియులారా, ఒక మనిషి యొక్క చేతి పనిని దేవుడే స్థిరపరచాలి. ఒక కుటుంబాన్ని దేవుడే స్థిరపరచాలి. ఒక మనిషి యొక్క ప్రవర్తన దేవుడే స్థిరపరచాలి. ఒక మానవుని యొక్క ఆలోచన విధానాన్ని దేవుడే స్థిరపరచాలి. ఎవరు స్థిరపరచలేరు. అలాగే మన చేతి పనిని, మన కష్టార్జితమును, మన సంపాదనను, మన రాబడిని దేవుడే స్థిరపరచాలి. దేవుడే స్థిరపరచాలి. ప్రియులరా, దాదాపుగా 22 సంవత్సరముల క్రితం మెర్సీ ప్రార్థన సహవాసాన్ని ప్రారంభించినప్పుడు ప్రియులరా, దేవుని సేవకురాలు నేను కలిసి అనేక ప్రాంతాలు, ఒక చిన్న వాహనం ఉండేది. ఆ వాహనం కూడా అప్పటికే దాదాపు 5-6 సంవత్సరాలు విరివిగా వాడేసినటువంటి వాహనం. దాని లైఫ్ టైం కూడా అయిపోయింది. ఆ యొక్క వాహనాన్ని చేతబట్టుకుని, ఆ వాహనాన్ని పట్టుకుని మేము దాని మీద ప్రయాణం చేసి, ప్రియులరా, ఇంటింటికి ప్రతి కుటుంబాన్ని దర్శించి, ఆ ఇంటీరియర్ ప్లేస్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న కుటుంబాలను దర్శించి, ప్రభువా, మాకు ఇచ్చినటువంటి రక్షణ, మాకు ప్రసాదించిన ఈ యొక్క ప్రశాంతత, నా కుటుంబాన్ని రక్షించినటువంటి ఆ విధానాన్ని ఇతరులకు మేము బోధించాలి. కుటుంబాలను కట్టగలగాలి, కుటుంబాలను స్థిరపరచగలగాలి. దేవుని సన్నిధిలో ప్రియులరా, మేమిద్దరం బయలుదేరి ఒక ప్రక్కన ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రియులరా, ఒక పక్కన కుటుంబాన్ని పోషించుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుండా, మనుషులు ఇచ్చేటటువంటి డబ్బు మీద ఆధారపడకుండా, ప్రియులరా, ఇద్దరము కూడా ప్రయాసపడి కుటుంబాలను కట్టాం, సహవాసాన్ని స్థాపించాం. దేవుని యేసు ప్రభు నామములో, క్రీస్తు యేసు యొక్క నామములో ఈ మెర్సీ ప్రార్థన మందిరాన్ని స్థాపించి 22 సంవత్సరాల క్రితము ప్రియులారా, ఒక చక్కని సంఘాన్ని కట్టడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. మా చేతి పనిని ఆయన ఆశీర్వదించాడు. బైబిల్లో మోషే మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవుడే స్థిరపరచాలమ్మా. నీ కుటుంబాన్ని దేవుడే స్థిరపరుస్తాడు. నీ కష్టార్జితమును దేవుడు స్థిరపరుస్తాడు. కష్టపడి దేవుని సేవ చేశాం, కష్టపడి దేవుని యొక్క సహవాసమును ప్రారంభించాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు మమ్మలను బలపరిచిన కొలది, దేవుడు మమ్మలను ఆశీర్వదించిన కొలది, ఆ కలిమి, ఆ లేమిలోనే, ఆ యొక్క పేదరికములోనే, ఏమీ లేనటువంటి ఆ దినాల్లో ప్రియులరా, కనీసము ఆ ట్రావెలింగ్ కూడా ఖర్చులకు లేనటువంటి దినాల్లో, ఆ యొక్క బండిలో ఆయిల్ పోసుకోవటానికి కూడా సరైనటువంటి పరిస్థితులు లేనటువంటి ఆ దినాల్లో దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించాం. మా కష్టార్జితమును. ప్రియులరా, చాలామంది అనుకుంటారు సంఘాలను కట్టడం ఈజీ అనుకుంటారు. కాదు. కుటుంబాలను కట్టడం అది సులభమైన విషయం కాదు. ఒక కుటుంబాన్ని ప్రభువులోకి తేటం అంటే అది అంత ఈజీ విషయం కాదు. నీవు నేను తలంచినంత సులువైనటువంటి విషయం కాదు ప్రియులారా. ఒక కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించడానికి చాలా శ్రమ పడాలి.
చాలా కన్నీరు గార్చాలి. ప్రియులరా, మోకాటి మీద ఉండి ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే కొన్ని కుటుంబాలు కట్టబడి, ఆ కుటుంబాలన్నీ ఇప్పుడు మన దగ్గర లేవు. ఆయా చోట్ల స్థిరపడి బయటకు వెళ్ళిపోయారు. చాలామంది కొన్ని సంఘాలు కట్టుకున్నారు. ఈ వాక్యాలను ఆధారపడి ఇక్కడ తరబీదు పొంది ఇక్కడ అనుభవాలను హృదయంలో దాచుకొని బయటికి వెళ్ళి కొన్ని సంఘాలను కట్టుకున్నారు. కొంతమంది తరబీదై పాస్టర్లుగా స్థిరపడ్డారు. కొంతమంది గృహస్థులుగా గృహిణులుగా స్థిరపడ్డారు, స్త్రీలైనటువంటి వారు. చాలామంది దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఇక్కడ తరబీదు పొందినటువంటి వారు. అనేక ఆత్మలు గెలుచుకుంటున్నారు. వాళ్ళు కానీ కలిమి విస్తరించుట వాని జీవనమునకు ఆధారము కాదు. డబ్బు విస్తరించుట అది ప్రాముఖ్యం కాదు. నీ పేరు ప్రతిష్టలు విస్తరించుట అది ప్రాముఖ్యం కాదు. నీవు ఈ విషయం తెలుసుకోవటానికి నీకు ఇంకా కొంచెం టైం పడద్దేమో నాకు అనుమానం. ఆ విషయాన్ని నీ ఆస్తి అక్కరకు రాదు, నీ పేరు ప్రతిష్టలు అక్కరకు రావు. నీవు దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో, దేవుని పరిచర్య నిమిత్తమై కుటుంబాలను కట్టడానికి ప్రయాసపడుతున్నావో, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ప్రియులరా, ఈ సహవాసమును దేవుడు దీవించాడు. ఈ సహవాసాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈ సహవాసంలో ఉన్న కుటుంబాలను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళటం ప్రారంభించాడు. ఆనాటి నుంచి నాటి వరకు అనేక కుటుంబాలు కట్టబడి మెర్సీ ప్రార్థన మందిరంలో ప్రియులరా అనేకులు సేద తీర్చుకున్నారు. అనేకులు మరణాపాయ స్థితిలోకి వెళ్ళిన వారు జీవించి బ్రతికేలా దేవుని స్తుతిస్తూ ఉన్నారు మెర్సీ ప్రార్థన మందిరంలో. చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి. మనం మోషే అంటున్నాడు, ప్రభువా మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని మాకు స్థిరపరచము. లార్డ్ ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అంటాడు. ప్లీజ్ ఎస్టాబ్లిష్ అవర్ వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మా చేతి పనిని స్థిరపరచు ప్రభువా. ఆయనే స్థిరపరుస్తాడు. ప్రియులరా, ఈ యొక్క సహవాసం యొక్క స్వాస్థ్యమును ఈ రోజున నేను బహు సంతోషముగా నా బిడ్డల చేతిలో పెట్టాను. ప్రియులరా, వారు ఈ నా చేతి పనిని మరలా వారు ప్రారంభించి వారు దేవుని సన్నిధిలో ముందుకెళ్తూ ఆత్మలను సంపాదిస్తూ కుటుంబాలను నిర్మిస్తూ, ప్రియులరా, ఓడిపోయినటువంటి జీవితాలు, కొన్నిసార్లు జీవితంలో ఓటమి, జీవితాలు ఓడిపోతున్నాయి. కొంతమంది జీవితాల్లో ఓడిపోతున్నారు ప్రియులారా. అటువంటి వారిని మరలా సంరక్షించటానికి దేవుని సన్నిధి తప్ప లోకములో మరొకటి లేదు. ఏ డబ్బు ద్వారా కుటుంబాలు కట్టబట్టం లేదు, ఏ కట్న కానుకల ద్వారా కుటుంబాలు కట్టబట్టం లేదు. లక్షలు కోట్లు వెచ్చించి కట్నాలు దారబోస్తూ ఉన్నా కూడా కుటుంబాలు కట్టబట్టం లేదు. దేవుడు మన చేతి పనిని స్థిరపరచాలి. ప్రియులరా, నీ చేతి పనిని దేవుడు స్థిరపరుస్తున్నాడా? ఒక చిన్న ప్రశ్న. నీ కుటుంబంలో నీవు చేసేటటువంటి కష్టార్జితము, నీవు సంపాదించే సంపాదన, నీ ఆదాయ వనరులు దేవుడు స్థిరపరుస్తున్నాడా? ఆ మేరకు నీవు ప్రభువుని అడుగుతున్నావా? ప్రభువా మా చేతి పనిని స్థిరపరచయ్యా. కొంతమంది ఎంతో కష్టపడతారు, ఎంతో ప్రయాసపడతారు. వారి ప్రయాస గాలికి ప్రయాసపడినట్లే ఉన్నది అంటాడు ప్రసంగి. నువ్వెంతో ప్రయాసపడుతున్నావు, గాలికి ప్రయాసపడినట్టే, ఆ పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతావు. నీ చేతి పనిని స్థిరపరచగలుగుతున్నాడా దేవుడు? ప్రియులరా, మోషే ఎంత చక్కని ప్రార్థన చేశాడు. మా దేవుడవైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రియులరా, స్థిరమైనది ఈ లోకములో ఏదీ లేదు. పట్టణాలు సర్వనాశనం అయిపోతున్నాయి, రాజ్యములు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. కానీ మన చేతి యొక్క పనిని దేవుడు స్థిరపరిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము చూడగలం. నీ బిడ్డల విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదమును చూడగలం. తల్లి ప్రార్థనా పరులైతే
తండ్రి నీతిమంతుడిగా జీవించినట్లయితే నీ నీతి, నీ ప్రార్థన జీవితము, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదం మనం చూడగలం. నీ బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో పెంచగలిగేటటువంటి ఆ స్థితిలోనికి నీవు వచ్చినప్పుడు, నీ బిడ్డలు దేవుని మందిరంలో పెరగాలని ఒక తల్లిగా తండ్రిగా నీవు ఆశపడుతూ ఉన్నట్లయితే దేవుడు నీ బిడ్డలను మందిరంలో పెంచుతాడు. దేవుని మందిరములో పెరిగినటువంటి బిడ్డలు, వారి ఆశీర్వాదములు వేరుగా ఉంటాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దేవుని మందిరములో పెరిగేటటువంటి బిడ్డల యొక్క ఆశీర్వాదములు అవి వ్యత్యాసముగా ఉంటాయి ప్రియులరా. ఈ లోకములో పెరిగే పిల్లలకును దేవుని మందిరములో పెరుగుతున్న పిల్లలకును ఎంత వ్యత్యాసాన్ని మనం చూస్తున్నామో నువ్వు చూడగలుగుతున్నావా? నీ బిడ్డల విషయంలో దేవుని ఆశీర్వాదములను. నా బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతున్నప్పుడు వారి ఆశీర్వాదములను ప్రత్యేకంగా నేను చూడగలుగుతున్నాను ప్రియులరా. నీ బిడ్డలను దేవుని మందిరంలో పెంచడం కావాలి ప్రియులరా. భారతదేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూస్తే దాదాపుగా ఈ జీవితంలో మన దేశ వ్యవస్థను నేను చూసినప్పుడు, భారతదేశ వ్యవస్థను చూస్తున్నప్పుడు, గ్రామంలో చూస్తున్నప్పుడు ప్రియులరా, ఇతరుల యొక్క అభివృద్ధిని చూడలేని మనుషులు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు మనకి. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి నువ్వు ఏ మూలకన్నా వెళ్ళు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే ఇతరుల యొక్క అభివృద్ధిని చూడలేని మనుషులు. ఒక మనుషుడు అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేడు. ఒక కుటుంబంలో బిడ్డలు ఆశీర్వాదం పొందుతుంటే చూడలేరు. భారతదేశంలో ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి. ఇతర దేశాలకు నాకు తెలియదు. ఈ దేశం యొక్క వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందంటే ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందంటే చూడలేనటువంటి మనుషులు. ఒక కుటుంబం పచ్చగా ఉందంటే చూడలేని మనుషులు. పిల్లరా, నీవు దేవుడు ఇతరుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వారు. ఎలా ఆటంకపరచాలి వారిని, వారి అభివృద్ధికి ఎలా ఆటంకపరచాలి, వారి బిడ్డల అభివృద్ధిని ఎలా ఆటంకపరచాలి, వారి కుటుంబాన్ని ఎలాగ కూలదోయాలి, ఇదే ఆలోచన మనుషులకి. ఇదే భారతదేశంలో సగటు వ్యవస్థ కూలిపోతా ఉంది. కారణం అదే. భారతదేశము అభివృద్ధి చెందకపోవడానికి కారణం కూడా అదే. ఇతరుల యొక్క అభివృద్ధిని కాంక్షించే మనస్సు లేకపోవడం ఎంత విచారము ప్రియులరా. ఈ దేశంలో అదే నేను చూస్తున్నాను ప్రియులరా. అదే నా జీవితంలో చూసిందంతా ఇదే కనపడుతుంది. డిపార్ట్మెంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా ఒక మనిషి అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేనటువంటి మనుషులు భారతదేశంలో. వ్యవస్థను మార్చాలి ప్రియులారా. నీతిని స్థిరపరిచేటటువంటి దేవుడు నీతిని స్థిరపరుస్తాడు. నీ పనిని దేవుడు స్థిరపరుస్తున్నాడా? నువ్వు నీతి గలదానివై నీతిని ప్రేమించి దుర్నీతిని దూషించి నీవు నీతిని స్థిరపరచబడేటటువంటి పరిస్థితి దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ప్రియులారా. కనుక మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయములకు వెళితే చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. 28వ వచనములో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. సొలొమోను ఆలయము బంగారముతో నిండిపోయింది. సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయము యెరూషలేములో ప్రియులారా బంగారముతో నిండిపోయింది. బంగారంతో తాపడం వేసేసి ప్రతి దేవుని యొక్క వస్తువుని, ఆ సేవోపకరణాలు సైతము, ఆ కట్టడం సైతం అంతా కూడా బంగారముతో నిండిపేశాడు. ఆనాటి బంగారమును వెలకట్టాలని ప్రయత్నం చేస్తే సొలొమోను దేవాలయములో ఉన్న బంగారాన్ని ప్రియులారా ఎవరు వెలగట్టలేకపోయారు. దాని వెలను అంచనా వేయటానికి ఎవరి వల్ల కాలేదు.
అంత బంగారముతో తొలదీగిపోయినటువంటి ఆ యెరూషలేము దేవాలయం ప్రియులారా, సొలొమోను దేవాలయం. ఆ బంగారాన్ని కనుక అతడు దాచుకుని ఉన్నట్లయితే అతడు ప్రపంచంలోనే అతి కుబేరుడిగా ఉండేవాడేమో, సొలొమోను రాజు ప్రియులారా. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, అడవి పువ్వులను చూడుడి అని మొదలుపెట్టాడు. బయట ఆ ముందుకు వెళ్ళి చూస్తే అడవి పువ్వులను చూడుడి, అడవి పువ్వులను చూడుడి. వాటి యొక్క వైభవము, వాటి యొక్క అందము, వాటి యొక్క వర్చస్సు. కొన్నిసార్లు ఆ వాహనం మీద వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని ఆ పువ్వుల బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అలా చూస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఒక్క నిమిషం ఆగి మరీ చూడాలనిపిస్తుంది. కొన్ని కొన్ని పుష్పముల యొక్క అందము వర్ణించలేము. ఆ పుష్పానికి దేవుడు ఎంత అందం ఇచ్చాడో చెప్పలేము. దాని యొక్క రంగు ఏ మనుషుడు దాన్ని పెయింట్ వేయగలడు? ఎవరు వేయలేరు. కొన్ని కొన్ని పుష్పాలు కనుక మనం చూస్తూ ఉంటే దాని రంగుని ఏ పెయింటర్ ఆర్టిస్ట్ కూడా దాన్ని అలా రంగు వేయలేడు. కొన్నిసార్లు అంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసినాయి. మనం కొన్నిసార్లు ఆ న్యాచురల్ ఫ్లవర్స్కి దూరం అయిపోయాం. మనం అవి దొరక్క కానీ ఏదన్నా కానీ ఈనాటి అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో మనుషుడు ఆర్టిఫిషియల్ ఆ ఫ్లవర్స్కి లోనైపోయి వాటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. మనం కొన్నిసార్లు నేను ఆ న్యాచురల్ ఫ్లవర్స్ అంటే నాకు బాగా ఇష్టం ప్రియులారా. బట్ అందాన్ని ఎంతసేపు చూస్తానో చెప్పలేము. ఒరిజినల్గా నేను కూడా ఒక ఆర్టిస్ట్నే కాబట్టి నేను బొమ్మలు గీస్తాను. ఒకసారి ఒక పుష్పాన్ని నేను నా చేతితో గీసి దాన్ని రంగేశాను ప్రియులారా. చాలా చక్కని పుష్పం. మా పిల్లలకి తెలుసు, చక్కని ఆర్ట్ గీస్తాను నేను. దానికి ఆర్ట్ గీయటం ఒకటైతే దానికి రంగు ఆ కలర్ని అప్లై చేయటం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది కలర్ అందరూ వేయలేరు. అందుకే చిన్నపిల్లల్ని డ్రాయింగ్ క్లాసుల్లో బొమ్మ వాళ్లే గీసి రంగు అప్లై చేయమంటారు. అది చాలా కష్టం. ఒక 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 డ్రాయింగ్ గీసినప్పుడు దానికి కలర్ అప్లై చేయటం అనేది చాలా కష్టం. ప్రియులరా, ఇక్కడ అడవి పువ్వులను చూడుడి. వాటి వైభవము ఎలాంటిదంటే సొలొమోను కూడా సాటిరాడు దానికి. సొలొమోనే వైభవం కలిగిన వాడు. బంగారము వెండి ఆయన రోజుల్లో అక్కరకు రాలేదు. ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క మరి ఆ యొక్క ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు వర్ణించటానికి వీల్లేనంత పరిస్థితులు. కానీ అడవి పువ్వుల యొక్క అందము చూసినప్పుడు ఆ సొలొమోను యొక్క ప్రతిభ ప్రభావం కూడా పనికిరాలేదు ప్రియులారా. దేవుడు అంతగా ఇచ్చాడే, అంత వైభవాన్ని ఇచ్చాడే. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు ఒక రూపకర్త, ఆయన శిల్పి, నిర్మాణకుడు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ముసలాడిని అయిపోయానండి, నేను ఎప్పుడు ఇలా తలంచను 60 వచ్చినా కానీ. ఎందుకని తెలిసిన, మన నిర్మించిన వాడు దేవుడే. ఆయన శిల్పి, నిర్మాణకుడు. నిన్ను దేవుడే ఒక శిల్పమును చెక్కినట్టుగా చెక్కాడు దేవుడు. తెలుసా నీకే సంగతి? ఏ బ్యూటీ పార్లర్ ఇవ్వలేనటువంటి అందాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇచ్చాడు దేవుడు నీకు అందాన్ని. ప్రతి మనిషి, భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు, స్త్రీ పురుషుడు సౌందర్యవంతుడే, సౌందర్యవతే. కారణం ఏంటంటే ఈ అందము దేవుడే కలుగజేశాడు. అసలు కొప్పంటూ ఉంటే ఆ సిగలో ఎన్ని పువ్వులైనా పెట్టుకోవచ్చు సింగారించుకుని. అసలు ఏముండాలి? ఏముండాలి? ఆ కొప్పే లేకపోతే పువ్వులు ఎక్కడ పెట్టుకుంటామా? సింగారించడానికి ఒరిజినల్గా కొప్పు ఉండాలి. ఆ కొప్పు మొత్తం ఊడిపోతే ఎక్కడ పెట్టుకుంటాం ఏంటి? కష్టమే ప్రియులారా. దేవుడిచ్చిన అందమే నీకు లేకపోతే బ్యూటీ పార్లర్లు ఏం అందం ఇస్తే నీకు? ఓ ఆ బ్రష్ పెట్టి రాసి 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 రంగులు అందం వస్తుందా? అసలు ఒరిజినల్గా దేవుడే నీకు రూపకర్త, దేవుడే నిన్ను చెక్కిన శిల్పము, చెక్కిన శిల్పి దేవుడే. ఆయనే ఇచ్చాడు నీకు అందం. దేవుడిచ్చిన అందము ప్రత్యేకమైంది. అందుకే కోటాను కోట్ల మంది ఉన్న ప్రతి ఒక్కడి యొక్క అందం వెనుక దేవుని యొక్క శిల్పం ఉన్నది. అడవి పువ్వులను చూడుడి,
సొలొమోను సైతము దాని అందానికి సాటి రాలేదు. చాలామంది అనుకుంటారు, అయ్యా నా పని అయిపోయిందండి, దేవుని సేవ చేయమంటే అయిపోయిందయ్యా. ఏమైపోయింది? 60 వచ్చేసింది అయ్యా. 60 వచ్చేస్తే మాత్రమే నువ్వు 20 లాగా పని చేయగలవు దేవుని సన్నిధిలో. మనవరు అన్నారు, అన్నయ్య నువ్వు అప్పుడే రిటైర్ అయిపోయి ఏంటి అంటాడు. ఏదో ఉంటుంది లేవా, దానికి ఒక సీక్రెట్లు ఉంటాయి ఇలా అన్నాను. ప్రియులారా, దేవుడే నిర్మాణకుడు, దేవుడే శిల్పి, దేవుడే నీ సౌందర్యమును ఇనుబడింపజేసేవాడు దేవుడే. చాలామంది తలస్తారు, నేను బలహీనలు అయిపోయానండి అయ్యా, నేను ముసలివాడిని, పొళ్ళు ఊడిపోయినాయండి. పొళ్ళు ఊడిపోవటం కాదు, దేవుడే నిన్ను మరింతగా బలపరచగలడు. ప్రియులారా, నిన్ను అందముగా చేసినటువంటి దేవుడు. కనుక మోషే మాట్లాడుతున్నాడు, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచము, ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మా చేతి పనిని స్థిరపరచయా, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ చేతి కష్టార్జితమును స్థిరపరచువాడు దేవుడే. దేవుడే స్థిరపరుస్తాడు నీ కష్టాన్ని. నేను ముందే చెప్పాను, ఈ సహవాసంలో ప్రారంభంలో మేము పడినటువంటి కష్టము ప్రియులారా దేవుడు స్థిరపరిచాడు. ఒక రోజున ఆ కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఒక చక్కని ఆ సహవాసమును, సంఘాన్ని నిర్మించాడు దేవుడు. ఆ సంఘమనే వృక్షము కింద అనేక పక్షులు సేద తీర్చుకుంటున్నాయి ప్రియులారా. కొంతమంది అనుకుంటారు, ప్రభువా ఈ సంఘమే లేకపోతే మా కుటుంబం ఏనాడు నశించిపోయి ఉండేది. సంఘము మీద విశ్వాసము, సంఘము మీద ఒక విధమైనటువంటి కృతజ్ఞత. ప్రభువా ఈ సంఘము మా కుటుంబాన్ని కట్టింది. చెప్పగలుగుతున్నావా నీవు? సంఘము ద్వారా మా కుటుంబం బలపడింది. సంఘము ద్వారా మా బిడ్డలు జీవితాలు కట్టబడి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన దేవునికి చేయగలుగుతున్నావా నీవు? మోషే అంటున్నాడు, ప్రియులారా ఇదిగో ప్రభువా మా చేతి పనిని స్థిరపరచండి. స్థిరపరచబడుతున్నావా దేవుని సన్నిధిలో? స్థిరమైన జీవితం దీవిస్తున్నావా? స్థిరమైన పునాది వలె నీ కుటుంబాన్ని కట్టగలుగుతున్నావా? ప్రభువా ఈ సంఘము పేరు చెప్పుకుని కదా, తెలియగలిగినటువంటి స్త్రీలు, తెలియగలిగిన తల్లులు ఈ సంఘము పేరు చెప్పుకుని ఈ సంఘము ద్వారా కుటుంబాలను కట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు కట్టుకోగలుగుతున్నావా? సంఘాన్ని అన్నడు చులకనగా తీసిపారేయవద్దు. సంఘము ద్వారా నీవు బ్రతకాలి. సంఘము ద్వారా నా కుటుంబం బ్రతకాలి. సంఘము ద్వారా నీ బిడ్డలు వారి జీవితాలు కట్టబడాలి. అదే ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచండి. యెషయా గ్రంథంలో ఒక మాట కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనం చూడగలిగితే 9:7లో ఒక మాట ఉంటుంది, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. వృద్ధి క్షేమము కలుగునట్లు. ప్రియులారా, సంఘమునకు వృద్ధి క్షేమము, కుటుంబానికి వృద్ధి క్షేమం, అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి, పెరుగుదల, అది దేవుడే సంకల్పించాలి ప్రియులారా, దేవుడే సంకల్పించాలి. అక్కడ అంటాడు చూడండి, ఇది మొదలుకొని 9వ అధ్యాయము 7వ వచనం యెషయా గ్రంథము, దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఒకే రాజ్యము ప్రియులారా, ఎన్నో రాజ్యాలు మనం చూస్తున్నాం. కెరటముల వలె లేచి పడిపోయే రాజ్యాలు, పడి లేచే రాజ్యాలు. ఎన్ని రాజ్యాలు కూలిపోతున్నాయి, ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోయినాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, చక్రవర్తులు పోయారు. వారెవరూ మన కళ్ళ ముందు లేరు ఇప్పుడు. ఎన్ని రాజ్యాలు కూలిపోయినాయి ప్రియులారా. ప్రపంచ చరిత్ర తిరగండి, హిస్టరీ తిరగండి, ఓల్డ్ హిస్టరీ తీస్తే రాజ్యములే కూలిపోయినాయి.
బ్రహ్మాండమైన రాజ్యాలు కట్టారు ఆనాటి రాజులు, చక్రవర్తులు. ఒక్క రాజ్యం కూడా నిలబడలేదు ప్రియులారా, కూలిపోయినాయి. ఈనాటి ప్రభుత్వాలు కూడా కూలిపోతా ఉన్నాయి. ఆనాటి రాజ్యములు కూలిపోయినాయి, ఈనాటి ప్రభుత్వాలు కూలిపోయినాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, నియంతృత్వ పరిపాలన ఉన్న ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ఫ్యాసిజము నాజిజములు కూలిపోయినాయి, అన్నీ కూలిపోతున్నాయి. రాజ్యములో వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు కూలిపోతా ఉన్నాయి. కానీ ఒకే ఒక రాజ్యము, నీ రాజ్యము అంతము లేనిదై ఉండును. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఒకే ఒక రాజ్యము. కూలిపోతున్న ఈ సమాజంలో, కూలిపోతున్న రాజ్యములో, కూలిపోతున్న వ్యవస్థల్లో ఒకే ఒక రాజ్యము, అదే క్రీస్తు రాజ్యం రాబోతుంది. నీ రాజ్యములకు అంతము లేదు, అంతము లేని రాజ్యం ప్రియులరా. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ రాజ్యములన్నీ ఒక రోజున నేలమట్టమైపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ప్రతివాని మోకాలు ఆయన నామములో వంగి తీరవలసిందే అంటాడు. అందుకే దావీదు సింహాసనం అంటాడు, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దావీదు సింహాసనములో, దావీదు యొక్క సింహాసనములో సర్వకాలము ఒక రాజు ఉంటాడు అన్నాడు బైబిల్లో. నీ సంతానము సర్వకాలము ఒకడు ఆ సింహాసనం మీద ఉంటానే ఉంటాడయా. ఆ సంతానములోంచి వచ్చిన వాడే క్రీస్తు ప్రభు ప్రియులారా. దావీదు సంతానములో నుండి, దావీదు కుమారుడుగా క్రీస్తు ప్రభుకు ఒక పేరు ఉందంటే దావీదు కుమారుడా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అంటాడు. దావీదు కుమారుడుగా, దావీదు వంశవృక్షములో వచ్చిన వాడుగా, దావీదు యొక్క ఆఫ్ స్ప్రింగ్గా, దావీదు యొక్క మరి వారసుడిగా ఆ సింహాసనమును నేటికి నీ సింహాసనాసీనుడే. మన ప్రభు నేటికి నీ సింహాసనాసీనుడే. ఆయన రాజ్యమునకు అంతము లేదు, రాజ్యం కూలిపోదు. నీతి న్యాయములు కలిగిన రాజ్యము, నీతి కలిగిన రాజ్యము, న్యాయము సమపాడలో వెళ్ళే రాజ్యము, 4 పాదములతో ఆ నీతి న్యాయములు 4 పాదములు నడిచేటటువంటి రాజ్యము, అదే క్రీస్తు రాజ్యం. అదే రాబోతుంది ప్రియులారా. ఆ రోజులు ఎప్పుడో లేవు, ఇక త్వరలో రాబోతున్నాయి. ఈ రాజ్యములన్నిటికీ అంతముందే టైం వచ్చేసింది. యేసు ప్రభు వారన ఆ దేవుడు అంటాడు ఇక్కడ చూడండి, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. ప్రియులారా, మన చేతి పనిని స్థిరపరిచే దేవుడు ఆయన. ఎలాంటి పని అయి ఉండాలి? అది నీతి న్యాయములతో కలిగినటువంటి పని. నీ చేతి పని నీతి కలిగినటువంటి పని, నీతి కలిగిన పని. అక్కడే అంటాడు ఒక్కసారి మరి బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఎక్కడది దాదాపుగా ఆ యొక్క 54వ కీర్తనలోనూ ఇక్కడ యెషయా గ్రంథంలోనూ ఉంటుంది. నీతి గలదానివ 54వ యెషయా గ్రంథము 14వ వచనము చూద్దాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ అధ్యాయం వచనము. నీవు నీతి గలదానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రియులరా, నీతి న్యాయములు కలిగిన రాజ్యం కావాలి. ప్రియులరా, మన దేశంలో అప్పుడప్పుడు నేను ఈ వార్తాపత్రికలు న్యూస్ చూస్తూ ఉంటుంటే భారతదేశంలో ఇంకనూ బాండేజ్ బానిసత్వం అనేక స్థలములలో అనేక విధములుగా ఇంకను బానిసత్వపు సంఖ్యలలో మ్రగ్గుతున్నటువంటి భారతదేశములో కులమనే బానిసత్వము, కులమనే సంఖ్యలు, ఈ సంఖ్యల నుంచి నేటికిని ఆ స్వాతంత్రం వచ్చి దాదాపుగా 70 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా కులం అనేటటువంటి సంఖ్యలలో నుంచి బయటకు రాలేకపోతుంది భారతదేశం. ఎక్కడ చూసినా కులము. రాజకీయ వ్యవస్థలో కులము, ఎడ్యుకేషన్లో కులము, సినిమా ఇండస్ట్రీస్లో కులము, చివరికి దేవుని మందిరంలో కూడా కులము.
మోస్ట్ వరస్ట్ సిచ్యుయేషన్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ. కులం అనే సంఖ్యలు బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి కొన్ని జాతులు ప్రియులు, బానిసత్వము, పాపం అనే బానిసత్వము. బైబిల్ ఒక మాట ఉంది, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. దానికి లోబడాల్సిందే. ఒక రోజున పాపమే నీ మీద ఏలుబడి చేస్తుంది. నీవు పాపపు ఏలుబడిలో ఉంటావు. ఎవరు ఏలుబడిలో కాదు, ఓ ప్రభుత్వ ఏలుబడిలో లేవు. నీ పాపము యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోతున్నావు. పాపం చేయడానికి నీ కాళ్ళు చేతులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్లయితే ఆ పాపమే నిన్ను ఏలుబడి చేస్తుంది ప్రియులరా. కానీ ఎటువంటి సంఖ్యలతో ఉన్నావో నాకు తెలియదు. ఒక మనుషుడు సంఖ్యలతో బంధించబడి ఉంటూ చూస్తున్నాం మనం. శానదయం పట్టినటువంటి వాడు అరికాలు నన్నెత్తి వరకు కూడా సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. నీవే సంఖ్యలతో బంధించబడ్డావు నాకు తెలియదు. సహోదరుడా, ఏ సంఖ్యలతో బంధించబడ్డావు? నీవు ఏ బాండేజ్తో నీవు కట్టబడి ఉన్నావు? కొంతమంది ఈ పరిస్థితులకు కట్టబడిపోయి ఉన్నారు, అంతే. దానిలో బయట రాలేకపోతున్నారు. ప్రియులరా, దేవుడు నిన్ను స్వేచ్ఛగా తీసుకురాలేకపోతే ఆ బంధకాలంలోనే అయిపోతావు, అంతే. సాతాను బంధకములో నుంచి విడుదల చేసేటట్టు ఒకే ఒక మార్గము, యేసయ్య మార్గం ఒకటే ప్రియులరా. యేసు ఒక్కడే నీ బంధకములను విడగొట్టగలడు. ఎలాంటి పరిస్థితులు ప్రియులరా? జమైకా అనేటటువంటి దీవిలో ఒకప్పుడు, జమైకా దీవిలో వాళ్ళంతా ఒక బానిసలు. వాళ్ళంతా కూడా జమైకా అనే ఒక దీవి ఉంది కదా, అందులో ఇండియన్స్ కూడా కొంతమంది బానిసలుగా వెళ్ళారు. ఎక్కడో దాదాపుగా ఎప్పుడది 1838 సంవత్సరంలో, చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం. చరిత్ర కనుక మీరు తీసుకెళ్తే ఎప్పుడైనా చూడండి, జమైకా అని న్యూస్ దీనిలో కొట్టండి, నెట్లో జమైకా అని కొట్టండి, దాని చరిత్ర వస్తుంది ప్రియులారా. జమైకా అనేది ఒక దీవి. ఆ దీవిలో దాదాపుగా ప్రియులారు వాళ్ళు 2500 సంవత్సరాల క్రితం ఆ సౌత్ అమెరికా నుంచి వచ్చారు ఒక జాతి. సౌత్ అమెరికా నుంచి ఆ జాతి వారిని బానిసలుగా చేసేసి అక్కడ ప్రభుత్వాలు కొంతమంది, అగ్రవర్ణాల ప్రభుత్వాలు, అగ్రదేశాల ప్రభుత్వాలు కొంతమంది అక్కడ వ్యాపారానికి, షుగర్ వ్యాపారానికి మంచి ప్రసిద్ధి. అది మంచి పంచదార వండుద్ది అక్కడ, పంచదార ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ అక్కడ నేటివ్ పీపుల్ని బానిసలుగా చేసేసారు. వారి బానిస సంఖ్యలలో 100 సంవత్సరాలు బ్రతికారు ప్రియురా. ఎప్పుడో 1670లోనే బానిసలుగా వచ్చారు. 1838లో అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో ప్రియులరా ఒక గొప్ప వ్యక్తి, విలియం ఫోర్స్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక పార్లమెంట్లో మెంబర్గా ఉన్నాడు, బ్రిటిష్ పార్లమెంట్లో. అతడు ఎలాగైనా సరే వీళ్ళని బానిసత్వం నుంచి విడిపించాలనేటటువంటి పరిస్థితిలో బానిసత్వం నుంచి విడుదల చేయడానికి చట్టాలు చేసి, కొన్ని పోరాటాలు చేసి ప్రియులరా, చివరకు 1838 సంవత్సరంలో దాదాపుగా అక్కడ జూలై 31 రాత్రి ఆ బానిసత్వం నుంచి విడుదల పొందే అవకాశం వచ్చింది. ఆ రోజు రాత్రి ఆ బానిసలందరూ కూడా ఒకే స్థలంలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, కొన్ని 100 సంవత్సరాలు మేము బానిసలుగా బ్రతికాము ఈ దేశంలో. ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు 12 గంటల సమయంలో ఆ యొక్క క్లాకు, ఏమంటాం దాన్ని, గడియారము 12 గంటల సమయంలో ఆఖరిగా కొట్టే ఒక దెబ్బ, ఆ స్ట్రోక్, ఫైనల్ స్ట్రోక్ అంటారు దాన్ని. 12 గంటలు ఎప్పుడైతే వచ్చిందో ఆ 12 గంటల సమయంలో కరెక్ట్గా వారు విడుదల పొందబోతున్నారు. జూలై 31 రాత్రి ప్రియులారా. వాళ్ళు ఏం చేశారు తెలిసిన? ఆ బానిసత్వానికి గుర్తుగా ఒక పెద్ద శవపేటికను తయారు చేశారు. ఒక పెద్ద శవపేటికను తయారు చేసి ఆ శవపేటికలో ఏమేం పెట్టారో తెలిసిన వాళ్ళు బానిసలందరూ కలిసి సంతోషంలో ఆనందంలో వారు దెబ్బలు తిన్నటువంటి కొరడాలు,
వారిని బాధ పెట్టినటువంటి ఇనుప రంపాలు, వారిని బాధ పెట్టిన మేకులు, ఏ మేకులతో అయితే కొట్టబడ్డారో, ఏ కొరడాలతో కొట్టబడ్డారో ఆ వెపన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ శవపేటికలో పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఒక గోతిని, భయంకరమైన గోతిని తవ్వి, శ్మశానంలో గోతిని తవ్వి ఆ గోతిలో ఈ శవపేటికను పూడ్చిపెట్టేశారు. ఆ పూడ్చిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరి దెబ్బ, ఆఖరి స్ట్రోక్ గడియారంలో ఎప్పుడు కొడద్దో 12 అయ్యేటప్పటికి వీరికి విడుదల వచ్చేస్తుంది ప్రియులారా. అప్పుడు ఎప్పుడైతే 12 గంటల కొట్టబడిందో దేవుణ్ణి స్తుతించి వాళ్ళు, ప్రభువా ఈ బానిసత్వంలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, ఈ సంఖ్యలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, ఎలాంటి గొప్ప కార్యం చేసావు ప్రభు అని ప్రియులారా 1838 సంవత్సరంలో వారు భయంకరమైన బానిసత్వంలోంచి బయటకు వచ్చేసారు. కానీ భారతదేశంలో కొన్ని రంగములలో బానిసత్వపు ఆనవాళ్ళు, బానిసత్వపు నీడలు నేటికి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి మనకి. కారణం ఏంటో తెలిసిన? ఒకే ఒక బానిసత్వము, అదే కులం అనే బానిసత్వం భారతదేశంలో. ఎక్కడ చూసినా we notice this caste everywhere in this country. అది నిర్మూలమైనప్పుడు ప్రియులరా ఈ బానిస సంఖ్యలో నుంచి అనేక మంది బయటకు వస్తారు. గుడిలోనికి స్వేచ్ఛగా ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కొన్ని జాతులకు హోటల్స్లోకి వెళ్ళి స్వేచ్ఛగా వెళ్ళి ఆహారం తినేటటువంటి స్వేచ్ఛ లేదు కొన్ని జాతులకు భారతదేశంలో. నేటికి స్టిల్ టుడే ఈ రోజు కూడా అలాగే ఉంది భారతదేశంలో. ఎంత విచారం ప్రియులారా, బానిస సంఖ్యలతో మ్రగ్గిపోతున్నది. కానీ ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు తెలిసిన? నీవు నీతి గలదానివై స్థాపింపబడదు. 14వ వచనము 54వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ వచనం చూసినట్లయితే, నీవు నీతి గలదానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడు అంటున్నాడు ప్రియులారా, దేవుడే నీకు బానిసత్వం నుంచి నిర్మూలించబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఇక భయం అక్కర్లేదు, భయము నీకు దూరముగా ఉంటుంది, భీతి నీ దగ్గరకు రాదు ప్రియులారా. కనుక మనకు సంపూర్ణ విమోచన ఈ రోజున అవసరం ప్రియులారా. భారతదేశంలో ప్రతి మనుషునికి సంపూర్ణమైనటువంటి విమోచన అత్యవసరమైన పరిస్థితి. విమోచించేవాడు ఎవరున్నారు ప్రియులారా? నేను సైతము అనేక సంవత్సరములు ఈ బానిసలో, పాపపు బానిస సంఖ్యలు దాని చేత కట్టబడిపోయి ఊపిరాడిన పరిస్థితుల్లో, పాపములో ఉన్నవాడికి ఊపిరాడదు. వాడు అనుకుంటాడు చాలా స్వేచ్ఛగా నేను తిరుగుతున్నానులే అనుకుంటాడు. పాపములో ఉండేవాడికి ఊపిరాడదు. ఏదో ఒక రోజున ఆ ఊపిరి బిగబట్టేసి ఆ ఊపిరి ఆడనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అదే పాపము యొక్క పరిస్థితి ప్రియులారా. మనిషి పాపము మనిషిని మరణమునకు దారితీస్తుంది. ఏమన్నాడు బైబిల్లో? పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియులారా, పాపమును విచ్చలవిడిగా చేసేస్తూ, పాపమును విచ్చలవిడిగా జురుకుంటూ చాలామంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎగ్జాంపుల్గా ఉండలేక బిడ్డలను చేతులారా పాపమునకు దింపేసేటటువంటి తల్లిదండ్రులు. నీ యవ్వన బిడ్డలను పరిశుద్ధముగా పెరగటానికి ఒక తండ్రిగా నీవు దోహదపడుతున్నావా? నీ యవ్వన ఆడపిల్లలు పరిశుద్ధంగా బ్రతకటానికి తల్లిగా నీవు దోహదపడుతున్నావా? ఒకవేళ ఆమె పాడైపోవటానికి కారకురాలివి నీవే అయితే దేవుడు క్షమించలేని పరిస్థితి వచ్చేసిందంటే జాగ్రత్త, అలా ఉంటావు. చాలామంది తల్లిదండ్రులు ప్రియులారా బిడ్డలకి విషయంలో, వారి యొక్క పాపపు జీవితం విషయంలో ఏమీ పట్టించుకోవటం లేదు. తల్లిదండ్రుల యొక్క పరిస్థితి. చిన్నపిల్లలను దయచేసి పాడు చేయొద్దు. కూర్చోయా, త్వరగా కూర్చో. చిన్నపిల్లలను పాడు చేయొద్దు దయచేసి.
యవనస్తులు పాడైపోవటానికి నీవు ఒక తల్లిగా తండ్రిగా నీవు కారకుడు కాకూడదు. ప్రభువా, నా బిడ్డల యొక్క ప్రవర్తన ఒకవేళ పాడైపోతూ ఉండటానికి కారణం నేనేనేమో. నా బిడ్డల ప్రవర్తన సరిగా లేకపోవటానికి నేనే కారణమేమో. తండ్రిగా పరీక్ష చేసుకో, నీవు తల్లిగా పరీక్ష చేసుకోవాల్సిన అవసరత. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నీతి గలదానవై స్థాపింపబడదు. ఆ నీతి వలన భీతి నీ దగ్గరకు రాదు. నువ్వు ఎప్పుడైతే నీతి గలదానై ఉంటావో భీతి నీ దగ్గరకు రాదు ప్రియులారా. కాబట్టి తల్లిదండ్రులైన మనము బిడ్డల యొక్క పరిశుద్ధ జీవితాన్ని కట్టగలిగే స్థితిలో ఉండాలి. ప్రభువా, నా బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలంటే ముందు నీవు పరిశుద్ధంగా ఉండాలి. నీ బిడ్డలు ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే నీ మార్గము మంచిదై ఉండాలి. తల్లిగా తండ్రిగా నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఎన్నడూ నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండలేరు ప్రియులారా. కనుక చంటి పిల్లలను పాడు చేయొద్దు. పవిత్రమైన తలంపులు వారికి ఇవ్వండి. పవిత్రమైన జీవితాన్ని బిడ్డలకు నేర్పండి. ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దేటటువంటి స్థితి బిడ్డలకు కల్పించండి. అప్పుడే మన దేశము అభివృద్ధి పనైములకు వెళ్తుంది. మన దేశము ప్రియులారా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం ఒకటి ఏంటంటే తల్లిదండ్రులమైన మనము ఒక విలువైనటువంటి బిడ్డలను వారి జీవితాలను కట్టలేకపోతున్నాం. దానివల్లే సమాజంలో విలువైన బిడ్డలు పెరగటం లేదు. యవనస్తుల యొక్క జీవితాలు తారుమారైపోతున్నాయి. కారణము తల్లిదండ్రులు వారిని పెంచే విధానంలో మార్పులు. దేవునిలో పెంచలేకపోతున్నావు, నీతిని వాళ్ళకి నేర్పలేకపోతున్నావు, ఒక నియమబద్ధమైన జీవితాన్ని వాళ్ళకి నేర్పలేకపోవటం వల్ల బిడ్డలు మన చేతులు దాటిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు అయ్యో మా బిడ్డలు మా చేయి దాటిపోతున్నారండి. దానికి కారణం ఎవరో కాదు, నీవే. దానికి కారణం నీవే. ఒకవేళ నీవు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయలేకపోయినా దానికి కారణం నీవే అవుతావు, నేనే అవుతాను. కనుక దేవుని సన్నిధిలో ప్రభు మాట్లాడుతున్నాడు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. కనుక ప్రియులారా, సంపూర్ణ విమోచన యేసు దగ్గర మాత్రమే ఉన్నది. నా జీవితంలో ఈ యొక్క బాండేజ్ పాపపు సంఖ్యల చేత కట్టబడినటువంటి దినాల్లో ప్రియులారా దేవుడే సంఖ్యలు విడిపించాడు నన్ను. ఎక్కడికి వెళ్ళినా ఈ పాపపు సంఖ్యలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా పాపము నన్ను వెంటాడుతూనే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా పాపము యొక్క పర్యవసానము నా బిడ్డల మీద నా మీద వెంటాడుతున్న దినాల్లో ప్రభుని యేసు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే గొప్ప విమోచన దేవుడు నాకు ఇచ్చేశాడు. ఆయన విమోచించు దేవుడు. ఆయన నీ పాపములను విమోచించేటటువంటి దేవుడు. ఆ విమోచన ఒక్క దేవుని సన్నిధిలోనే దొరికింది ప్రియులారా. దేవుని సన్నిధిలో దొరికింది. ఎలాంటి ఉద్వేగాలకు లోనైపోతున్నారు యవనస్తులు ఈ దినాల్లో. యవన ఆడపిల్లలు ఎలాంటి ఉద్వేగాలకు లోనైపోతున్నారు ప్రియులారా. ఈనాటి సగటు యవనస్తుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎంతమంది ఆడపిల్లలు వారి దాటికి తట్టుకోలేక ఉద్వేగానికి లోనైపోయి మరణావస్థలోకి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అస్తవ్యస్తమైపోతుంది యవనస్తుల యొక్క జీవితాలు. కారణము తల్లిదండ్రులుగా మనమే. వారిని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నీతి గల దానవై స్థాపించబడదు అంటాడు. నీతి న్యాయములు యవనుడు 11వ వచనం చూడండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందరు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. బానిసత్వంలో పడిపోయి బాధపడుతున్నావా? నాకు స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందని బాధపడుతున్నావా? స్వేచ్ఛ కావాలంటే నీవు సిలువ యొద్దకు రావాల్సిందే. సిలువే నీకు శరణము ప్రియులారా. నేను ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్ళటం ప్రారంభించానో ఈ బానిసత్వంలోంచి సంఖ్యల నుంచి విడుదల కలిగింది. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడంటే పాపము చేయడానికి స్వేచ్ఛ కాదు,
దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుని వెంబడించడానికి ఒక స్వేచ్ఛా జీవితాన్ని ప్రభువు నాకు కలుగజేశాడు. అదే సిలువలో నీకు దొరికేది ప్రియులారా. సిలువే ఒక్కటే నీకు శరణం. సిలువ నిన్ను పాపము నుంచి, దుర్మార్గత నుంచి, లోకము నుంచి నిన్ను వేరు చేసేది యేసు ప్రభు యొక్క సిలువ మాత్రమే ప్రియులారా. కాబట్టి దేవుడు ఇలాంటి భరోసా ఇస్తాడు మనకి. భరోసా ఎక్కడ దొరుకుద్ది ఈ లోకంలో ప్రియులారా? భయము పారదోలేటటువంటి భరోసా ఎక్కడ దొరుకుద్ది? భీతి నీకు దూరముగా ఉండును. ఎప్పుడైతే ఆ భయము నుంచి తొలగిపోద్దో, భయం మనలో నుంచి, అప్పుడు నీతి గల దానివై నీవు స్థాపించబడతావు. ఆ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడే నీకు ధైర్యం వస్తుందో. ప్రభువుని స్వేచ్ఛగా వెంబడించగలవు, కుటుంబాన్ని స్వేచ్ఛగా కట్టుకోగలవు. నీ చేతి పనిని దేవుడు అప్పుడు స్థిరపరుస్తాడు ప్రియులారా. అందుకని మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా చేతి పనిని స్థిరపరచుము. నీ కుటుంబంలో నీ పనిని, నీ యొక్క ఆదాయమును దేవుడు స్థిరపరచాలి. దేవుడు స్థిరపరిచినట్లయితే ఎస్టాబ్లిష్ చేస్తాడు నీ కుటుంబాన్ని. ఒక రోజున నీ కష్టార్జితం అంతా మర్చిపోయి నీ యొక్క ఆ స్థిరపరచబడిన జీవితాన్ని చూసి సంతోషిస్తావు. నేను చాలాసార్లు సంతోషిస్తాను మా కష్టాలన్నిటినీ చూసి. ఒక్కొక్కసారి తలుచుకుంటాం మేము కష్టాలని. అలాగే జరిగింది కదా ఒకప్పుడు పలానా కుటుంబానికి వెళితే అలా జరిగింది కదా. బైబిల్ పట్టుకుని వెళ్ళి కుటుంబాల్లో దేవుని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, చాలా మాటలు పడ్డాం ప్రియులారా. చాలామంది తోలనాడు మాట్లాడారు ఈ సహవాస ప్రారంభ దినాల్లో ప్రియులారా. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. అనేక సమస్యలు ఎదుర్కొని ఈ రోజున సహవాసాన్ని, పరిస్థితులను చూస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆ యొక్క నీతిని స్థిరపరిచినప్పుడు, మా చేతి పనిని దేవుడు స్థిరపరిచినప్పుడు చూస్తుంటే ఎంత సంతోషం కలుగుతుందో చెప్పలేదు. స్థిరపరుస్తున్నాడు దేవుడిని, కుటుంబాన్ని. నీ బిడ్డలను దేవుడు స్థిరపరచాలంటే దేవుని సన్నిధిలో ఆ బిడ్డలు పెరగాలి. ప్రియులారు, ఇక్కడ అంటాడు మన రక్షకుడు ఎంత సౌందర్యవంతుడు, నిన్నెంత సౌందర్యంగా చేశాడు దేవుడు, నీ వర్చస్సుని ఎంత అందంగా చేశాడు దేవుడు. ప్రియులారా, నీ జీవితాన్ని సుఖమయముగా చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని చెంతకు నీ వచ్చినట్లయితే నీ పనిని, నీ కుటుంబ వ్యవస్థను దేవుడు స్థిరపరుస్తాడు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా మా యొక్క చేతి పనిని స్థిరపరచయా. ఇప్పటి వరకు మాకు స్థిరము లేదు, కుటుంబంలో మా యొక్క పనిలో స్థిరము లేదు, ఆదాయములో స్థిరము లేదు. ఏదో సంపాదిస్తున్నాం, ఏదో పని చేస్తున్నాం, ఎక్కడ స్థిరత్వం కనబట్టలేదు నా జీవితంలో. ప్రభువా నా కుటుంబాన్ని మీరే స్థిరపరచాలి. ఈ చిన్న సేవ ప్రారంభ దినాల్లో దేవుడే మమ్మల్ని స్థిరపరిచి అనేక కుటుంబాలను కట్టడానికి, అనేక కుటుంబాలను ప్రభువులో నడిపించడానికి, నలిగిపోతున్న కుటుంబాలను తిరిగి నిర్మించడానికి దేవుడు మమ్మల్ని ఆ దినాల్లో వాడుకున్నాడు. ఈనాడు దేవుని పనిని స్థిరపరిచాడు. దేవుని పనిని చూస్తూ ఉంటే ఎంత సంతోషం వేస్తూ ఉంది. కుటుంబాలు స్థిరపరచబడాలి. సహోదరి సహోదరుడా, నీ కుటుంబం స్థిరపరచబడిందా? నీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడుతున్నాయా, కట్టబడుతున్నాయా? ఇంకా వారు ఆ సంఖ్యల్లోనే ఉన్నారేమో, దానికి కారకురాలు నీవేనేమో. ఒక్కసారి ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకో. ప్రభువా నా బిడ్డలు స్థిరపరచబడలేకపోవటానికి నేనే కారణమేమో. నీవు నీతి గలదానవై స్థిరపరచబడతావు. నీతి, న్యాయములు, వృద్ధి, క్షేమము. దేవుని రాజ్యములో వృద్ధి, క్షేమమున్నది. రాజ్యములు కూలిపోవచ్చు, కానీ ఒకే ఒక రాజ్యము, అంతము లేని రాజ్యము, అదే యేసుక్రీస్తు రాజ్యం రాబోతుంది. ఇదిగో త్వరగా వస్తున్నాడు ఆయన. ఆయన రాజ్యమును భూమి స్థిరపరచడానికి ఆయన కిరీటము ధరించుకొని రాజుగా వస్తున్నాడు మన మధ్యలోనికి. ఆయన రాజ్యము స్థిరపరచబడుతుంది ప్రియులారా. దావీదు సింహాసనము సర్వకాలం ఉంటుందని వాగ్దానం చేస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు నేటికి సింహాసనాసీనుడే. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యంలోనికి మనం పిలుస్తున్నాడు, వస్తావా? ఇదిగో నా రాజ్యం అంతము లేదు. ఈ లోక రాజ్యములు కూలిపోతున్నాయి. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి కొలాప్స్ అయిపోతున్నాయి. యేసు రాజ్యము రాబోతుంది, అంతము లేని రాజ్యము ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, దయామయుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం.
ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మోషే ప్రార్థన చేసిన విధంగా మా చేతి పనిని స్థిరపరచు అని ప్రార్థన చేశాడు. ప్రభువా, మేము ఎంత కష్టపడి పనిచేసినా మా పనిని, మా ఆదాయమును, మా వనరులను మీరు స్థిరపరచాలి. మా బిడ్డల కుటుంబాలను స్థిరపరచండి. మా బిడ్డల యొక్క వారి 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 సంతానం యొక్క సంతానమును స్థిరపరచండి. ప్రభువా, వారి బిడ్డలను స్థిరపరచండి, వారి ప్రవర్తన స్థిరపరచండి, వారి ఆలోచన స్థిరపరచండి. ప్రభువా, మా బిడ్డలు వారి సంతానమును మీ సన్నిధిలో ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ప్రభువా, ఈ సహవాస ప్రారంభ దినాల్లో కూడా ఇదిగో నీ సేవకురాలైన కష్టపడి అనేక కుటుంబాలు కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఈరోజు అనేక కుటుంబాలను స్థిరపరిచావు తండ్రి. మా చేతి పనిని ఎంతగా స్థిరపరిచావు ప్రభువా. అదేవిధంగా మా బిడ్డల జీవితాలను కూడా కట్టండి. ఇదిగో నీతి గలదానవై స్థాపించబడదు అన్నావు, భయము నీ దగ్గరకు రాదన్నావు, భీతి నిన్ను విడిచి పారిపోద్దన్నావు. ప్రభువా, ఎవరు ఎన్నడూ ఏ పరిస్థితిలో భయపడనక్కర్లేనటువంటి ఆత్మను మాకు ఇచ్చావు. ఒకవేళ ఎవరైనా ఇంకా లోకంలో భయపడుతూ ఉన్నట్లయితే వారిని ధైర్యపరచండి, కృప చూపించండి. మా చేతి పనిని మీరు బలపరిచి, మా చేతి పనిని ఆశీర్వదించి, మా కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచి కృప చూపించమని విన్న వాక్యమునకు ముద్ర వేసి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.